నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు। 37 లక్షలతో స్వర్ణ రథానికి స్వర్ణ కాంతులు। నిర్వాసితులకు మంగళంలో పక్కా ఇల్లు। అధికారం ఆస్తుల కోసమే వేర్పాటువాదం। రాష్ట్ర సమైక్యతే అమరజీవి ఆశయం। పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలో పలువురు వక్తలు। భావ వ్యక్తీకరణకు భాషే మూలం, అన్య భాష కన్నా మాతృభాషే మిన్న। ఉపాధ్యాయుల సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మురళి। వార్తల్లోని వివరాలు। తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు చేశారు। చైర్మన్ కనుమూరి బాతురాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు ఇతర ఉన్నతాధికారులు హాజరై పలు నిర్ణయాలు తీసుకున్నారు। శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సుదీర్ఘ సమావేశంలో మండలి సభ్యులు చర్చించి పలు తీర్మానాలు చేశారు। సమావేశ అనంతరం తీర్మానాలను చైర్మన్ బాపిరాజు మీడియాకు వివరించారు। దేవాదాయ చట్టం ప్రకారం కామన్ గుడ్ ఫండ్ క్రింద 15 కోట్లు, దేవాదాయ పరిపాలన క్రింద ఏడాదికి 10 కోట్ల రూపాయలను కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నారు। శ్రీవారి స్వర్ణ రథానికి నూతన స్వర్ణ కాంతులు అద్దడానికి 37 లక్షల రూపాయలను కేటాయించినట్లు చైర్మన్ వివరించారు। తిరుమల నిర్వాసితులకు మంగళం సమీపంలో సుమారు 5 కోట్ల 30 లక్షల వ్యయంతో 152 ఇళ్లను నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు। శ్రీవారి వస్త్ర సేవకు అవసరమయ్యే 242 మేల్చాటు వస్త్రాలను 1,06 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు। దేశవ్యాప్తంగా ఈ దర్శనం సేవలు అందించడానికి మైసూర్, కంచి, గురువాయూర్, కొచ్చిన్, నాందేడ్, జగ్గన్నపేట, జనగల్, నగరి, పీలేరు మరియు గోవాలలో కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు। కామన్ గుడ్ ఫండ్ కింద మనకి షేర్ ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని చెప్పి మనం ఇవ్వాల్సి వస్తుంది। కామన్ గుడ్ ఫండ్ కింద పర్ ఇయర్ 15 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది। అది ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ఫండ్గా 10 కోట్లు పర్ ఇయర్ ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది। కొద్దిగా జ్ఞాపకం చేసిన వాళ్ళని గోల్డ్ రంగేసి కాలక్షేపం చేశారు, మొన్న గోల్డ్ ప్లేట్ వేయడానికి అంగీకరించి దాని నిమిత్తం అంటే అన్ని ఇన్స్ట్రక్షన్ అన్ని అయిపోయి దాని నిమిత్తం 37,82,000 రూపాయలు కేటాయించడం జరిగింది। 5,31,75,000 రూపాయలు 150 ఇళ్ళు నిమిత్తం ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు పట్టడమే దురదృష్టకరం। ఇది బాధపడతా సిగ్గుపడతా ఎత్తున్నాం తప్ప ఏదో మీద గ్రాంట్ ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునేది కాదు। ఇది ఒక్కొక్క వస్త్రం మర్చెంట్ వస్త్రానికి 43,983 రూపాయలు ఒక్కొక్క సారీకి వస్త్రానికి వాళ్ళు కొని 242 వస్త్రాలు కొన్నారు। ఆ రకంగా మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే కన్నతల్లిని విస్మరించినట్లేనని నగరపాలక సంస్థ కమిషనర్ మురళి పేర్కొన్నారు। శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని వైఎస్ఆర్ సమావేశ మందిరంలో ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి తెలుగు భాష సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా కమిషనర్ మురళి మాట్లాడుతూ అన్య భాష కన్నా మాతృభాష మీనని తెలిపారు। తల్లిపాలు కంటికి మేలని, తల్లి భాష సమాజానికి మేలని పేర్కొన్నారు। తెలుగు భాషలో పలకరించుకుంటే ఒళ్ళు పులకరిస్తుందని చెప్పారు। 3 రోజుల పాటు జరిగే మహాసభలను పండుగ వాతావరణంలో జరుపుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు। ఆధ్యాత్మిక క్షేత్రంలో సాహితీ పరిమళాలను వెదజల్లేలా కవులు, పండితులు, మహానీయుల చిత్రాలను నగరమంతా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల గోడలకు సామెతలను, సూక్తులను రాణించాలని సూచించారు। ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఈశ్వరయ్య, వర్మ, మున్సిపల్ మేనేజర్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు। అదేవిధంగా దీపావళి పండుగ ఏ విధంగా మనం పిల్లల్ని అలంకరించుకుంటామో ఆ విధంగా పిల్లలకి దుస్తుల దగ్గర నుంచి ఇల్లు అలంకరించుకొని పూలతో అలంకరించుకొని పండుగ వాతావరణం ఏ విధంగా కలుగుతుంటామో వచ్చేవాడు ప్రపంచం నలుమూల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి స్వాగతం తెలుపుతున్నామా అనే విధంగా తిరుపతి పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। దీంట్లో భాగంగా ముందు
నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, నగరపాలక సంస్థ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, మిగిలిన సిబ్బంది ఈ ఏర్పాటు మనం చేసుకొని మిగిలిన వారికి మార్గదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు తల్లిని మెండైన శీల సౌందర్య స్త్రీగా చిత్రీకరించి ఏకాంకిక చిత్రంగా అమలులోకి తీసుకురావాలని అనంత పద్మనాభ కంప్యూటర్ ఆపరేటర్స్ డిజైనర్ ఎవల్యూషన్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షులు బాలమురళీకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని భంగపరుస్తూ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్.com వెబ్సైట్ లో అసభ్యకర భంగిమను కలిగిన చిత్రాన్ని తెలుగు తల్లిగా ఆపాదించి ప్రదర్శించడాన్ని ఏపీ కోర్ట్స్ తరపున ఖండించామని, అయితే తమ డిమాండ్ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి వెబ్సైట్ లో పొందుపరిచిన అసభ్య తెలుగు తల్లి చిత్రాలను తొలగించి నిండైన తెలుగు తల్లిని ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. తమ ఈ ఉద్యమ విజయం తిరుపతి జర్నలిస్టులదేనని ఆయన స్థానిక జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన తెలుగు తల్లిని మెండైన శీల సౌందర్య స్త్రీగా చిత్రీకరించి ఏకాంకిక చిత్రంగా వీలైనంత త్వరలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ నాయకులు దుద్దెల బాలకృష్ణ, శ్రీదేవి సులక్షణ, సుబ్రహ్మణ్యం, విజయరాజు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నాంకంతా కూడాను నిండైన తెలుగు తల్లిని సైట్లలో పొందుపరిచారు. మన జాతి ఖ్యాతిని 4 దిశలా చాటి చెప్పేదానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న దానికోసం ఈ సభాముఖంగా ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క సంస్థ తరఫున, ఏపీ కోర్ట్స్ తరఫున ప్రతి ఒక్క సభ్యులను మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయమని, ఆ దిశగా తెలుగు ప్రజలు కృషి చేయాలని బహుజన సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాముల 66వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి రుయా ఆసుపత్రి ఎదుటగల అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు చంద్రారెడ్డి, మస్తాన్ ఖాన్లు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన ఆదర్శప్రాయులని కీర్తించారు. అయితే ప్రస్తుతం కొంతమంది స్వార్థపరులు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అమరజీవి ఆశయ సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నారాయణ, భాస్కర్, చంటి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఐకమత్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ కోరుకోవాలే కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరుకోవడం అది న్యాయము కాదని మేము అన్ని బహుజన సమాజ సంఘం తరపున అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఈ దినం సమావేశమై ఈ పొట్టి శ్రీరాములు గారి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి ఈ దినం నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో అందరూ నడుచుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని, ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. రుయా ఆసుపత్రిలో 4వ తరగతి ఉద్యోగుల పనిభారం తగ్గించడం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల పనిభారం తగ్గించాలని రుయా అధికారులతో అనేక మార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని, అయితే ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. రుయా అధికారులు నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టులో రుయా ఆసుపత్రి ఎదుట మహాధర్నా చేపట్టడం జరిగిందని, అయితే తమ పోరాటాన్ని విరమింపజేయడానికి డిఎంఈ మొక్కుబడి హామీలను గుప్పించి మోసం చేశారని ఆరోపించారు. అందుకే తమ న్యాయమైన కోరికలను నెరవేర్చుకోవడానికి సమ్మె నోటీసు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తాము నిర్దేశించిన గడువులోపు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే జనవరి 4వ తారీఖు నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు నరసింహప్రసాద్, గురవయ్య, సుబ్రహ్మణ్యం, గంగరాజు, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ జీవో నెంబర్ 1624లో ఏమనుందంటే ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలకి అవుట్ సోర్సింగ్ కింద చాలా మందిని శాంక్షన్ చేసి పోస్టులు ఇవ్వడం జరిగింది. కానీ అందులో మనకి మన హాస్పిటల్కి 14 పోస్టులు మటుకే ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ఈ రాష్ట్రంలో తక్కువ పోస్టులు శాంక్షనింగ్ అవుట్ సోర్సింగ్ ఇచ్చింది ఏదంటే మన జిల్లానే. ఇది మేమేమనుకుంటున్నామంటే ఈ జిల్లాకి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే ఇది మాకు శాపమో లేకపోతే మాకు ఏందో నాకు అర్థం కావడం లేదు.
అంతర్జాతీయ తేనీటి దినోత్సవం శనివారం స్థానిక ఎంఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లోని సాయిదుర్గ టీ కార్నర్ నందు జరిగింది. ఈ సందర్భంగా మెగా టీ అవగాహన సదస్సు జరిగింది. టీ సేవించడం వలన మనిషికి కలిగే ప్రయోజనాలు, దుష్ఫలితాలు, టీలో రకాలు, ప్రతిరోజు టీ తాగాల్సిన పరిమితుల గురించి నిర్వాహకులు, పలువురు వైద్య నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా సాయిదుర్గ టీ కార్నర్ నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ తమ వద్ద గ్రీన్ టీ, సొంటి టీ, బ్లాక్ టీ తదితర 8 రకాల టీ అందిస్తున్నట్లు చెప్పారు. అఖిల భారత పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం తిరుపతి శాఖ కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడు డిసెంబర్ 17వ తేదీన అఖిల భారత పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 17న తిరుపతిలోని శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలిలో సీనియర్ పెన్షనర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ్యులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం తిరుపతి శాఖ సభ్యులు నారాయణరెడ్డి, హరిప్రసాదరావు, రామదాసు, వెంకట్రావు, రామయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము 17-12 అంటే డిసెంబర్ 17వ తారీఖున అఖిల భారత పెన్షనర్స్ దినోత్సవం జరుగుతున్నది. అదే మాదిరి తిరుపతి శాఖ వారు కూడా 17-12-2012 అఖిల భారత పెన్షనర్ల దినోత్సవము మరియు సీనియర్ పెన్షనర్లకు సన్మానము శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి మంచినీళ్ళకుంట దగ్గర జరుపుతున్నాము. చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం ఎట్టకేలకు నూతన భవనంలోకి మారనుంది. ఈ మేరకు ఏమాత్రం పబ్లిసిటీకి తావివ్వకుండా కార్యాలయంలోని ముఖ్యమైన రికార్డులను, ఫర్నిచర్ తదితర సామాగ్రి నూతన భవనంలోకి అధికారులు తరలిస్తున్నారు. సుమారు 11 సంవత్సరాల క్రితం ఆర్టీఏ కార్యాలయం చిత్తూరులోని ఎస్టేట్ ప్రాంతంకు మార్చారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరడంతో ఎండకు, వానకు తడుస్తూ ఉంది. దీంతో కార్యాలయంలోని ముఖ్యమైన రికార్డులు తడిసి ముద్దవుతున్నాయి. గత 1.5 సంవత్సరం క్రితం సుమారు ₹1 కోటి వ్యయంతో రెడ్డిగుంట వద్ద అధునాతన వసతులతో ఆర్టీఏ భవన నిర్మాణం రూపుదిద్దుకుంది. అయితే ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో శిథిల భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఈ నెల జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటం, 3 రోజులు జిల్లాలోనే ఉండటం వల్ల ఈ పర్యాయం ఆర్టీఏ కార్యాలయం ప్రారంభం కానుంది. అయితే ఆర్టీఏ అధికారులు తమకు ఏమాత్రం సమాచారం అందలేదని అంటున్నారు. రాష్ట్రంలో మాదిగలకు గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్న మందకృష్ణ మాదిగను విమర్శించే అర్హత శివప్రసాద్ కు లేదని ఎంఎస్ఎఫ్ ఎస్వీయు శాఖ అధ్యక్షులు పవన్ మాదిగ పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగపై శివప్రసాద్ చేసిన ఆరోపణలను ఎంఎస్ఎఫ్ ఎస్వీయు శాఖ అధ్యక్షులు పవన్ మాదిగ ఖండిస్తూ శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమ ప్రయోజనాలను, నాయకత్వాన్ని తాకట్టు పెట్టి రాజకీయ దళారులకు ఎంఆర్పీఎస్ లో స్థానం లేదన్నారు. సమాజంలో చిరునామా లేని వ్యక్తులు ఎంఆర్పీఎస్ లో చేరి శక్తిగా ఎదిగిన తర్వాత ఉద్యమ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మాదిగల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఎస్ఎఫ్ నాయకులు రాజుమాదిగ, వెంకటస్వామి, సురేష్ మాదిగ, హరికృష్ణ మాదిగ, నరేష్ మాదిగ, మధు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఆ పదవిని అడ్డుపెట్టుకుని మేము ఈ రోజు ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఏబిసిడి వర్గీకరణ జరగాలని, ఆ వర్గీకరణ దారిని పక్కన పెట్టి మేము ఈరోజు వర్గీకరణ చేయాలని మా శత్రువులుగా అన్ని పత్రిక ప్రకటన చేస్తామంటే కాంగ్రెస్ మా ప్రధాన శత్రువు. అటువంటి కాంగ్రెస్ మా ప్రధాన శత్రువు అని చెప్పినప్పుడు కాంగ్రెస్ కి పూర్తిగా వ్యతిరేకమైన నినాదాలతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకు ఏబిసిడి వర్గీకరణ జరపలేదు కాబట్టి. అందుకని చెప్పేసి కాంగ్రెస్ మా ప్రధాన శత్రువుని మేము పక్క చెప్పుకుంటా ఉంటే అతను కాంగ్రెస్ కి ఒక ఏజెంట్ గా తయారయ్యి మదనపల్లిలో కాంగ్రెస్ ఏజెంట్ గా జాతిని, మా ఉద్యమాన్ని ఉద్యమ ద్రోహులుగా తయారయ్యి మా జాతిని తీసుకెళ్లి కాంగ్రెస్ పాదాల కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశం సుసంపన్న దేశం కావడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని జాతీయ జనతా పార్టీ జిల్లా పరిశీలకులు బద్దంబాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిత్తూరులో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన చంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బద్దంబాలరెడ్డి మాట్లాడుతూ చిల్లర వర్తకంలో విదేశీ వ్యాపారులను అనుమతించడంలో కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిందని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి బీజేపీ సింహస్వప్నం అని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని అధ్యక్షులుగా ఎంపికైన చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కుటుంబ పాలనకు తెరతించాలని కోరారు. జిల్లా ఎన్నికల పరిశీలకునిగా కపిలేశ్వరరావు వ్యవహరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గుణశేఖర్ నాయుడు, చెంగల్ రాయ మందలిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శాంతారెడ్డి, ఎన్పీ వెంకటేశ్వర చౌదరి, ఆర్ముగం, భానుప్రకాష్ రెడ్డి, జగదీశ్వర్ నాయుడు, గోళ్ల హరిప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించనున్న ప్రజావేదిక పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూ సంస్కరణల కార్యాచరణోద్యమం జిల్లా కన్వీనర్ అంజయ్య పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 42 ప్రజా సంఘాలు, దళిత, ఆదివాసీ సంఘాల కలయికతో గత 17 సంవత్సరాలుగా భూమి సమస్యల పరిష్కారం కోసం భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములు దక్కాలని అంకిత భావంతో భూ సంస్కరణల కార్యాచరణోద్యమం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాలో 15,000 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచడం జరిగిందన్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న 4,000 ఎకరాల భూ సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ నెల 17, 18 తేదీల్లో తిరుపతిలో ప్రజావేదిక పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా దేశంలోనే వివిధ ప్రజా ఉద్యమాల్లో పనిచేసి ఖ్యాతి గడించిన ఉద్యమ నేతలు, న్యాయమూర్తులు హాజరవుతారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ద్వారక, గురవయ్య, కోటయ్య, రామానాయుడు, రామూర్తి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమక్షంలోనే మరి ప్రజలు ఎవరైతే ఆ భూముల కోసం 5,000 ఎకరాలు దాదాపు 15 మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే ఈ పబ్లిక్ హియరింగ్ లో స్వయంగా పాల్గొని ఆ భూమికి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయ సహకారాలని ప్రత్యక్షంగా పబ్లిక్ హియరింగ్ లో వాళ్ళు చెప్పబోతున్నారు. ఈ పబ్లిక్ హియరింగ్ వల్ల మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఈ భూమిని ఇప్పుడు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి భూమిని దీన్ని అందించడానికి తిరిగి పేదలకు స్వాధీనం చేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుపతి పుణ్యక్షేత్రంలో మద్యం దుకాణాలను నియంత్రించి మహిళలకు రక్షణ కల్పించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలో మద్యం వ్యాపారుల వైఖరిని నిరసిస్తూ శనివారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా తరలివచ్చి ఎన్టీఆర్ కూడలిలో రాస్తా రోకో నిర్వహించారు. మద్యం వ్యాపారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ ఉదయం పాల ప్యాకెట్లకు ముందే మద్యం అమ్మకాలు మొదలవుతున్నాయని ఎద్దేవా చేశారు. సమాజంలో కొనసాగుతున్న క్రైమ్ రేటుకు మద్యమే కారణమని, అందుకే మద్యం షాపులను నియంత్రించి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులు వెంటనే మూయించాలి. మూయించడం వల్ల మహిళలకు రక్షణ కలుగుతుందని మా అభిప్రాయం. ఉదయం ఆ పాలు షాపులు తెరవడం కంటే ముందు మద్యం షాపులు తెరుస్తున్నారని మా ఆవేదన. అన్నిటికంటే ముందు మద్యం షాపులు నిషేధం చేయాలని, మద్యం షాపులు మూయిస్తే ఆడవాళ్ళకి రక్షణ ఉంటుందనేసి మేము చెప్తున్నాము. దానికోసం మేము ఇలా అడగాల్సిన తెల్లవారి 6 గంటలకు మద్యం షాపులు తెరుస్తారు. పాలు మాత్రం 7 గంటలకు వస్తున్నాయి. మద్యం షాపులు మూయించాల్సిందిగా కోరుతున్నాం. సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర కమిటీలు ఇలా ఎంతో మంది తిరుపతిలో తరచూ పర్యటిస్తున్నా మద్యం దుకాణాల విచ్చలవిడితనాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. మద్యం షాపులను నియంత్రించాలని పలు పర్యాయాలు ఎక్సైజ్ శాఖ అధికారులకు విన్నవించుకున్నా స్పందన లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు చొరవ చూపకపోతే దుకాణాలపై భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పడితే అక్కడ గుడి దగ్గర, బడి దగ్గర, వైద్యశాలల దగ్గర మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పాటైపోయినా అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఉదయం 6 గంటకే తెరిచేశారు, రాత్రి 2-3 గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంది. టీ అంగడ్లని 11 గంటకే ముగిస్తున్నటువంటి పోలీసులు మద్యం దుకాణాలు 2 గంటల దాకా అనుమతిస్తున్నారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పాల ప్యాకెట్లు 8 గంటలకు వస్తా ఉంటే మద్యం దుకాణాలు 6 గంటలకే తెరిచేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది. డిమాండ్ చేస్తున్నాం తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ పక్షాన వైన్ షాపుల్ని తక్షణం నియంత్రించాలి, లేకుంటే వైన్ షాపుల పైన దాడులు చేస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం. దళిత విద్యార్థులు మధ్యాహ్న భోజనం వడ్డించారనే కారణంతో అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టిన సంఘటన పలమనేరులో జరిగింది.
పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం వీరప్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దళిత విద్యార్థులు ప్లేట్లను తీసుకొచ్చి భోజనం వడ్డించారనే కారణంతో అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయశాంతి మీనా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చైతన్యం కలిగించారు. వర్ణ కుల మత భేదాలు లేకుండా విద్యార్థులంతా ఐకమత్యంతో ఉండాలని వారికి సూచించారు. స్పందించిన దళిత విద్యార్థులు ప్రతిరోజు అగ్ర కులాలకు చెందిన విద్యార్థుల ప్లేట్లను శుభ్రం చేసి తీసుకువచ్చేవారని, అయితే ఈరోజు తాము ప్లేట్లను తీసుకొస్తామని హెచ్ఎంకు చెప్పడంతో ఆమె అంగీకరించారని అన్నారు. అగ్రవర్ణాల విద్యార్థులు భోజనం చేసి ఇంటికి వెళ్లిన వారు తిరిగి పాఠశాలకు రాకపోవడంతో హెచ్ఎం గ్రామంలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విచారించారు. దళితులతో సమానంగా తమ పిల్లలను చూడడం ఏమిటని ప్రశ్నించి ఆమెను వెనక్కు పంపేశారు. జరిగిన సంఘటనను ప్రధానోపాధ్యాయురాలు విద్యాశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారాన్ని అందించి గ్రామానికి చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో సమస్య సర్దుమణిగింది. సమాజంలో అసమానతలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు. అనంతరం విద్యార్థులను పాఠశాలకు పంపారు. ఈ అవగాహన కల్పించిన వారిలో ఎంఆర్ఓ వెంకటప్ప, ఎంఈఓ జయరాం రెడ్డి, ఎస్ఐ నాగరాజు, సాక్షరతా భారత్ మండల కోఆర్డినేటర్ తదితరులు ఉన్నారు. మేము మండల ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ, నేను సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ సార్. ఇక్కడి నుంచి మాకు ఫోన్ వస్తే స్పందించి మేమంతా అందరికీ తెలియజేయడం జరిగింది. ఎస్ఐ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి అందరికీ తెలియజేసినాం సార్. దయచేసి ఇక్కడ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు ఎవరైతే ప్రభుత్వం అందరికీ మిడ్ డే మీల్స్ అయితే ఇతరత్ర అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నారు కాబట్టి కుల వివక్ష అనేది ఇప్పుడు నేటి స్టూడెంట్ దశ నుంచి వాళ్ళకి అలవాటు అయితే ఇది పెరిగి అట్లే పెద్దగా ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇంతటితో తుంచేసి ఆ గ్రామస్తులు పిలిపించి విచారించి ఆ కట్టుబాట్లు ఏంది, ఆ హెచ్ఎం ఎందుకు ఆమె మార్చుకోవాలా, ఇవంతా దయచేసి విచారణ జరపాలనేసి మేమంతా కూడా గట్టిగా విన్నవించుకుంటున్నాం సార్ అధికారులకి. కిరణ్ ప్రభుత్వం వర్గీకరణ చేయడంలో మాదిగలకు ద్రోహం చేస్తోందని, వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేయాలని దేవరాజు మాదిగ డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కుప్పంలోని నలగంపల్లి వద్ద ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, వికలాంగులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు దేవరాజు మాదిగ మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ధ్వజమెత్తారు. మాదిగల ఓట్లతో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన దామోదర రాజనరసింహ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజనరసింహకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేసి మాదిగల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పళని, రాజ్ కుమార్, పాపన్న, వెంకటేష్, నారాయణ, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోని దృష్టిలో ఉంచుకోకుండా ఎస్సీ ఎస్టీ సభ్యులకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చట్టబద్ధత కల్పించారు. ఇందులో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, 59 కులాలకు మరియు ఎస్టీ ఇరుకుల యానాదులకు వస్తున్నటువంటి నోడల్ ఏజెన్సీ పథకాలను ఏ విధంగా అయితే నిర్వీర్యం చేశారో దానికి నిరసనగా భావ వ్యక్తీకరణకు భాష మూలమని, భాష అంతరించిపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని కవులు, పండితులు, మేధావులు హెచ్చరించారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కామిశెట్టి సుబ్బరామ చిన్నమ్మ డిగ్రీ కళాశాలలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పండితులు, కవులు, మేధావులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాతృభాష మృత భాష కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తెలుగు భాషలోనే మాట్లాడాలని, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే జరపాలని సూచించారు. పాశ్చాత్య మోజులో తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తున్నామని, తల్లి కంటే తెలుగు భాష గొప్పదని పేర్కొన్నారు. తెలుగు భాషలోని కమ్మదనాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని, భాషను విశ్వవ్యాప్తం చేయడానికి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. తిరుపతి రుయాలో నకిలీ వైద్యురాలు అలేఖ్యరెడ్డి పట్టుబడి 2 రోజులు కావస్తున్న ఆ ఉదాంతంలో వెలుగు చూసిన పలు ఆసక్తికర విషయాలపై నెలకొన్న మీమాంస మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముద్దాయి రిమాండ్కు తరలి వెళ్లినా విచారణ సక్రమంగా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి, సమాజానికి మధ్య వారధిలా వ్యవహరిస్తుండడమే కాకుండా ఎన్నో స్కాములు, కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన మీడియా
నకిలీ వైద్యురాలు అలేఖ్యరెడ్డి ఉద్దంతాన్ని కూడా తన ఖాతాలో వేసుకుందని చెప్పాలి. అయితే నిందితురాలి మోసాన్ని గుట్టురట్టు చేసిన విచారణ విషయ సేకరణ కొనసాగింపులో ప్రసార మాధ్యమాలు గాడి తప్పుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ దినపత్రికలలో వస్తున్న భిన్న కథనాలతో పాఠకులు, ప్రజలు తికమక పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన, ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన రోగికి వైద్యం మాత్రం ఉచితమే అన్న సత్యాన్ని గుర్తించడం లేదు. కమిషన్ల కోసం కక్కుర్తిపడే ఏజెంట్లను వదిలేసి ప్రైవేట్ ఆసుపత్రులపై దుమారం లేపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు కూడా నిజానిజాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ విషయాలను పక్కన పెడితే అలేఖ్యరెడ్డికి మెడికల్ కళాశాలలో అడ్మిషన్ ఎలా దక్కింది, గుర్తింపు కార్డును ఎలా పొందగలిగింది, ఆమె వెనకనున్న అజ్ఞాత శక్తులెవరు అనే సందేహాలు ప్రజల మెదళ్లను తొలిచేస్తోంది. ప్రజల మీమాంసకు తెరదించేందుకు చొరవ చూపాల్సిన పాత్రికేయులు తమ విధి ధర్మాన్ని విస్మరించి టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. 2 సంవత్సరములు 8 నెలల పాటు వైద్య విద్యార్థినిగా అటు రుయాలో వైద్యురాలిగా కొనసాగిన అలేఖ్యను అక్కడ ఎవరు గుర్తించకపోగా రమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2 నెలల సమయంలో కేవలం వారం రోజులు వాలంటరీగా ఉద్యోగం చేసిన ఆమెకు ఆ ఆసుపత్రి యాజమాన్యానికి మెలికపెట్టి పత్రికలు ఏకిపారేయడం బాధాకరం. ఆరోపణలు వచ్చినప్పుడు ఇరు వర్గాలను సమగ్రంగా నిజానిజాలను నిగ్గుతేల్చి వార్తా కథనాలను వ్రాయాలే తప్ప ఏకపక్షంగా వ్యవహరించడం బాధాకరమని రమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ శశిధర్ రెడ్డి వాపోయారు. ఉద్యోగం కావాలని అలేఖ్యరెడ్డి పలుమార్లు ప్రాధేయపడితే ఆమె అభ్యర్థన మేరకు వాలంటరీగా ఉద్యోగం ఇచ్చానే తప్ప వైద్యురాలిగా కాదని, రుయా రోగులను తమ ఆసుపత్రికి తరలిస్తున్నారనే ఆరోపణలు అవాస్తవమని ఆయన ఖండించారు. 2006వ సంవత్సరం నుండి తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్యం చేస్తున్నామని, అయితే 2 నెలల క్రితం తమ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరిన అలేఖ్య రోగులను ఏ విధంగా రిపేర్ చేయగలదని ఆయన ప్రశ్నించారు. పాత్రికేయులు తమ పట్ల పారదర్శకంగా వ్యవహరించి ఆసుపత్రి పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించకుండా కాపాడాలని ఆయన సవినయంగా ప్రాధేయపడ్డారు. ఇప్పుడు నాకు అలేఖ్యరెడ్డి అనే అమ్మాయి సర్టిఫికేట్స్ లేవని నేను తెలుసుకున్నాను. ఆమె రూయా హాస్పిటల్ వాళ్ళు 2 సంవత్సరాల 8 నెలల క్రితం 4వ సంవత్సరం ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు పెట్టుకొని మాకు చూపించింది. ఆ రోజు నేను ఎంబీబీఎస్ చేస్తున్నానని చెప్పి, అందువల్ల ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ నీకు అవసరం సైతం వస్తాయని చెప్పింది. అందువల్ల నీకు జాబ్ వచ్చేదానికి కాదమ్మా, అది ఆర్ఓసీలో మనకి రిజిస్ట్రేషన్ ఉంటే తప్ప జాబ్ వచ్చేదానికి లేదు. సో నువ్వు జాబ్ వచ్చేదానికి కాదన్నప్పుడు ఆమె నాకు ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదు, కనీసం నేను వర్క్ నేర్చుకుంటానని చెప్పి బతిలాడుకుంటే ఆమెకు వాలంటీర్గా ట్రైనీగా వర్క్ నేర్చుకునే దానికి అవకాశం కల్పించాము. అది కూడా రోజు 1 అరగంట పాటు వస్తానని చెప్పింది. అంతే తప్ప ఈ అలేఖ్యరెడ్డి విషయంలో మాకు ఎటువంటి హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదు. పత్రికా యాజమాన్యానికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, వాస్తవాలని రాయండి, అంతేగాని ఆరోపణల్ని వాస్తవాలుగా చిత్రీకరించొద్దండి. హాస్పిటల్ని పరువు దెబ్బతీస్తే తిరిగి రెప్యుటేషన్ బిల్డప్ చేసుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇటువంటి ప్రశ్నలను నేను ఖండిస్తున్నాను. మమ్మీ డాడీ సంస్కృతికి స్వస్తి పలికి అమ్మా నాన్న సంస్కృతిని స్వాగతించాలని లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ కెఆర్ సుస్మిత పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని శనివారం తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు తెలుగు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను ధరించి తెలుగు పండుగల విశిష్టతను గురించి దృశ్య రూపకంలో ప్రదర్శనలు నిర్వహించారు. దేవతామూర్తుల వేషధారణలు, పల్లెపరుచుల వేషధారణలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆ పాఠశాల డైరెక్టర్ కెఆర్ సుస్మిత మాట్లాడుతూ 37 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలుగా మనందరిపై ఉందన్నారు. ఆంగ్ల భాష వ్యామోహంతో తెలుగు భాషకు అన్యాయం చేయటం సరైంది కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లల చేత తెలుగులో మాట్లాడించేలా ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాధ్యాయులు కాంచన, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు ప్రపంచ మహాసభలు తిరుపతిలో జరగడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని భావితరానికి అందించాలి. ఈ ఉద్దేశంతోనే ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం చాలా సందడిగా జరుగుతుంది. భారతీయ దళిత సాహిత్య అకాడమీ 28వ జాతీయ మహాసదస్సులో భారత ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డును
తనకు ప్రదానం చేయడం ఆనందదాయకమని అవార్డు గ్రహీత చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. వృత్తిని దైవంగా భావించి దళితుల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రభుత్వం గుర్తించి 2011లో అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డును, 2012లో జ్యోతిరావు పూలే అవార్డును ప్రదానం చేయడం సంతోషదాయకమని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శనివారం సాయంత్రానికి సుమారు 38,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 28 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటలు, దివ్యరామ దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 117, 100 రూపాయల గదులు 29, 500 రూపాయల గదులు 12, 600 రూపాయల గదులు 18 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 97, వసంతోత్సవం టికెట్లు 241, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 312 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను ఆదివారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,905 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,065 రూపాయలు. వెండి 1 కిలో ధర 60,785 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 65 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు. 37 లక్షలతో స్వర్ణ రథానికి స్వర్ణ కాంతులు. నిర్వాసితులకు మంగళంలో పక్కా ఇల్లు. అధికారం, ఆస్తుల కోసమే వేర్పాటువాదం. రాష్ట్ర సమైక్యతే అమరజీవి ఆశయం. పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలో పలువురు వక్తలు. భావ వ్యక్తీకరణకు భాషే మూలం. అన్య భాష కన్నా మాతృభాషే మిన్న. ఉపాధ్యాయుల సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.